10 ఏళ్లలో ట్రిలియన్ ఎకానమీ సాధ్యమే అనేదానికి ఆశ్చర్యపోని అవసరం కూడా లేదు వాస్తవానికి. అటువంటి తెలంగాణను పట్టుకొని పాకిస్తాన్కైనా అప్పు వస్తుందంటే కానీ తెలంగాణకు వస్తలే అని మనం మన ఇజ్జత్ తీసుకుంటాం రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయంగా ప్రతిపక్షాన్ని డమ్మేం చేయడం కోసం. ఏం ఉపయోగం? ఇక్కడ ఏం లేవో. నేను ఒక్క తెలంగాణ రాష్ట్రం విషయమే కాదు కానీ మొత్తం ఎంటైర్ కంట్రీ తీసుకొని మనం భారతదేశం విషయంలో మన దేశం అనేది ఒక అద్భుతం ఇది ప్రపంచ దేశాలతో పోలిస్తే. ఎందుకు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని అంటారంటే ఇందుకే. ఇక్కడ అందరితో విభిన్నంగా ఉంటాం కానీ అన్నీ ఉంటాయి మన కాడ, మన దగ్గర అన్నీ ఉంటాయి. చూడుండ్రి, ఇక్కడ వనరులు ఉంటాయి, సంస్కృతులు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి. మన దగ్గర ఖనిజాలు ఉంటాయి, వాటికి మంచి విలువ ఉంటుంది. మన దగ్గర పచ్చని అడవులు ఉంటాయి, మనకు పుట్టెడు నీళ్ళు ఉంటాయి. మనకు ఇది తక్కువ అనేది ఏమీ లేదు. మన దేశంలో ఇది తక్కువ అనేది ఏమీ లేదు. బట్ ఈ దేశం ఇంకా కూడా ఎంతో కొంత వెనుకబడిపోయింది. 3వ స్థానానికో 4వ స్థానానికో పరిమితం అయిందంటే ది ఓన్లీ రీజన్స్ పొలిటీషియన్స్. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని ఎంత దోసుకున్నారో, టు బి ఫ్రాంక్ ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్, బట్ చెప్పక తప్పదు. ఎంత దోసుకున్నారో అంతకు కొంత ఇచ్చిపోయిండ్రు, టెక్నాలజీని ఇచ్చిపోయిండ్రు. టు బి ఫ్రాంక్ మన దగ్గర టెక్నాలజీ అంతకుముందు నుంచి ఉండొచ్చు, నేను కాదంటలేను. ప్రాచీన టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. బట్ మనకు ఒక స్ట్రాంగెస్ట్ బ్రిడ్జ్లను కట్టగలిగినారు బ్రిటిష్ హయాంలో. మంచి ఒక రైల్వే దారులను వేయగలిగినారు. అంటే కొన్ని విషయాలు, కొన్ని స్కూల్స్, కొన్ని కట్టడాలు అవన్నీ మనకి ఇచ్చిండ్రు. సరే, వాడు మన దగ్గర 100% దోసుకుంటే మనం 30% 40% ఇవ్వచ్చు. బట్ ఆ 40% కూడా మనం అభివృద్ధి చేసుకొని ఇంకా ముందుకు పోగలిగే స్కోప్ ఇండియాకు ఉండే. దేశంలో ప్రపంచంలో నెంబర్ 1గా భారతదేశం నిలిచే అవకాశం ఉన్నా కూడా ఇవాళ ఎందుకు నిలవలేదంటే ది ఓన్లీ రీజన్ రాజకీయ నాయకులే. మీరు చూడండి, ప్రపంచంలో ప్రతి రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడతారు, తప్పులు చేస్తారు. బట్ ఇండియాలో ఏంటంటే 70% to 90% వీళ్ళే దోసుకుంటారు. ఒక 10% మాత్రమే జనాల్లోకి వెళ్తుంది. 10% మాత్రమే జనాల్లోకి వెళ్తుంది. మీరు చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి ధనికుడితోటి రాజకీయ నాయకుడికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. నోట్ల రద్దు విషయంలో చూసుకుందాం. ఏం జరిగింది? తీరా నోట్ల రద్దు కాకముందుకే అంబానీ ఫ్యామిలీ నుంచి కొత్త పెట్టుబడులు, కొత్త ఖర్చులు, కొత్త సిమ్ములు, కొత్త టవర్లు ఇవన్నీ వస్తాయి. ఎట్లా వస్తాయి? ఎందుకు వస్తాయి? మనకు ఆ రోజు రాత్రి వరకు తెలియదు. మీకు గంట ముందే మనకు తెలిసింది, పేపర్ న్యూస్లో అనౌన్స్ వచ్చింది 2000 నోట్లు రద్దు అనగానే మనం ఏ దుకాణం పోయినా కూడా తీసుకుంటలేరు. బట్ 4 నెలల ముందు 6 నెలల ముందే బడా వాళ్ళంతా కూడా పెట్టుబడులు పెట్టడమా, వాళ్ళకున్న భూములను కొనేయడమా, సంథింగ్ సో అండ్ సో వాళ్ళు ఎట్లా చేయగలిగినారు? వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ లీక్ కాకముందే ఎలా చేయగలిగినారు? ఇవన్నీ కూడా దేశంలో ఇవన్నీ జరుగుతాయి. కొన్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయి. అట్లా ఇప్పుడేదో తెలంగాణ రైజింగ్ ట్రిలియన్ అంటా ఉన్నారు కానీ ఈ దేశంలోని ప్రతి రాష్ట్రం కూడా అద్భుతంగా మెరిసేది ఉండేది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అసలు భారతదేశం నెంబర్ 1 పొజిషన్లో ఉండాల్సిన దేశం దాన్ని ఇంకా వెనకకు నెట్టుకొచ్చి వీళ్ళే మొత్తం అభివృద్ధి చేసినామని చెప్పుకుంటూ ఉంటుంది.